వింగ్స్ ఇండియా 2026 మూడో రోజు కొనసాగుతుంది. షో నుంచి ప్రధాన విమానాలు వెళ్లిపోవడం, విమానాలు చూసేందుకు దగ్గరకు అనుమతించడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ షో నిరాశపరిచిందంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ వరకు టికెట్ బుక్ చేసుకుంటే లోపలికి వెళ్లేందుకు మరో పాస్ కావాలంటున్నారని సందర్శకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ ఏర్పాట్లపై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వింగ్స్ ఇండియా షో నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో మూడో రోజులో భాగంగా సామాన్య ప్రజల్ని కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లోకి ఈ యొక్క ఎయిర్ షోని చూసేందుకైతే అలౌ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి కొన్ని ఆన్లైన్లో టికెట్స్ని పెట్టి ఆ యొక్క టికెట్స్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్స్కి అయితే రావచ్చు అనమాట. సో చూస్తూ ఉన్నాము, కొంత భారీగా జనం అయితే వస్తూ ఉన్నారని చెప్పాలి. తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ జిల్లాల నుంచి కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అయితే ఎక్కువ మొత్తంలోనే ప్రజలైతే ఈ యొక్క ఎయిర్ షోని చూసేందుకు వస్తూ ఉన్నారు. సో చాలామంది లోపలికి అనుమతించుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి కనీసం లోపలికి మమ్మల్ని అలో చేయట్లేదు, కనీసం దగ్గర నుంచి చూడడానికి కూడా మాకు ఛాన్స్ లేకుండా పోయిందని చెప్పి కూడా సో వాళ్ళైతే మాట్లాడుతాను. కొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ బేగంపేట నుంచి వచ్చాము. ఇప్పుడు లోపలికి అలో చేయట్లేదు మిమ్మల్ని, ఎట్లా ఉంది? అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ దాకా వచ్చినాం, లోపల కూడా పోతే బాగుంటుందని కొంచెం ఫీలింగ్ ఉంది. అంటే ఎంత పెట్టుకున్నారు టికెట్? ఎంత పెట్టుకున్నారు? అంటే 1200. ఓకే, 1200 పెట్టుకున్నా కూడా మిమ్మల్ని లోపలికి పంపిస్తలేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమైనా పాస్ కావాలన్నారా? సపరేట్ మళ్ళీ పాస్ కావాలన్నారు. ఓకే, ఇక్కడ మళ్ళీ సపరేట్గా తీసుకుంటేనే లోపలికి అలో చేస్తారు. అవునంటున్నారు. ఇప్పుడు మరి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ కూడా వీళ్ళు మొత్తం అన్ని స్టంట్లు చేస్తూ ఉంటారు, ఎయిర్ స్టంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? మంచి థ్రిల్లింగ్ ఉంది, బట్ కాకపోతే ఏంటంటే దగ్గర పోయి చూస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓకే, సో भैया మీరు ఎక్కడి నుంచి వచ్చారు? आप कहाँ से आया? हैदराबाद टोली चौकी। टोली चौकी से इधर आया? हाँ। अच्छा, अंदर परमिशन आई है क्या? नहीं है परमिशन जाने का। अंदर के लिए अलग पास लेना है। अच्छा, जी इधर अलग पास चाहिए बोल के बोला? चाहिए बोल के बोला। हाँ। इधर का टिकट तो लेकर अंदर आ गया। अच्छा, 2 टिकट चाहिए क्या? हाँ, 2 टिकट। अंदर जाने का एक अलग पास रहता ना। अच्छा अच्छा, हाँ हाँ, इसके लिए। अच्छा, तो आपको क्या लग रहा है ये एयर शो? बहुत अच्छा लग रहा माशाल्लाह। हाँ। बहुत अच्छा। अभी देख के 3 डेज से तो आ रहा हूँ मैं। हाँ, कंटिन्यू। अच्छा, 3 डेज से अल्हम्दुलिल्लाह बहुत अच्छा दिख रहा है। చూస్తూ ఉన్నాము, లోపలికి అలో చేసి ఉంటే కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అన్న, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఎయిర్ షో? ఎయిర్ షో ఫస్ట్ టైం వచ్చినాం, కొత్తగా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏర్పాట్ల విషయానికి సంబంధించిన వచ్చేస్తే అక్కడ పోలీసులు నిలబడరు, కానీ పార్కింగ్ లో చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది సామాన్య ప్రజలు వచ్చే ఎయిర్ షో కాదు, ఎందుకంటే ఒక పొజిషన్ ఉన్న వాళ్ళే వచ్చేది ఉన్నది కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ అనేది లేదు. అక్కడ సరిగా పార్కింగ్ ఎక్కడ పెట్టాలని కూడా తెలియదు. ప్రతి పోలీసు వాళ్ళు అడిగితే ముందుకెళ్ళంటున్నారు. అక్కడ నుంచి దాదాపు మేము ఒక 5 కిలోమీటర్లు జింకానా గ్రౌండ్కి పోయి అక్కడ పార్కింగ్ పెట్టి మళ్ళీ ఆటోలు వచ్చే పరిస్థితి. కాబట్టి చదువుకున్న పరిస్థితి ఇట్లా ఉన్నదంటే సామాన్య పరిస్థితి బాగాలేదు. ఏదేమంటే ఎయిర్ షో 2 సంవత్సరాల కోసం ఏర్పాటు చేసి చాలా బాగున్నది. ఇంకొంత మంచిగా పార్కింగ్ విషయంలో వచ్చేసి ఇంకా ఉన్నతాధికారులు కొంచెం మంచిగా తీసుకొని బాగా ఇది చేస్తే బాగుంటుందని సామాన్య కార్యకర్తగా నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు సూర్యకిరణ్ ఏరోబాటిక్స్ చేస్తూ ఉంటారు, సో ఆ విన్యాసాలు ఎట్లా అనిపిస్తా ఉన్నాయి మీకు? విన్యాసాలు అంటే ఇప్పుడు వచ్చినాం, కానీ ఇక్కడైతే విన్యాసాలు ఏం లేదు. సామాన్య ప్రజలకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో పోతేనన్నా మనం దగ్గర నుంచి వీడియో తీస్తాం, మనం తీస్తాము. బట్ ఏంటంటే ఇక్కడ కూడా బారికేడ్లు పెట్టేసిండ్రు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లోకి పోయినట్టయితే దగ్గరకు పోయి చూస్తాం, ఇక్కడ కూడా బారికేడ్లు పెట్టినప్పుడు ఇంకేముంటుంది ఎయిర్పోర్ట్లో పోయినట్టే. ఇక్కడ ఏమి అలౌ చేస్తలేరు, లోపలికి అలౌ చేయట్లేదు, లోపలికి అలౌ చేయట్లేదు. ఇక్కడ కూడా 2 బారికేడ్లు పెట్టిండ్రు. మేము ఎయిర్పోర్ట్లోకి పోతే డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరనే టికెట్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి కూడా దగ్గరగా ఏదో వస్తారు, చిన్నపిల్లలను తీసుకొని వచ్చినాము. ఇక్కడ చాలా మంది ఏదో వస్తా పిల్లలను ఫ్లైట్ ఎక్కిస్తామని వస్తున్నాం, కానీ చిన్న పిల్లలు అంటున్నారు. కానీ ఎక్కడ దూరం నుంచి నిలబడాల్సి వస్తుంది. 1000 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్ అంటే ఎక్కువ కదా. సామాన్య కార్యకర్త ఇచ్చేయలేడు కదా, సామాన్య మానవుడు. అట్లా చూస్తా ఉన్నాం, చిన్న పిల్లల్ని కూడా తీసుకొని చాలా మంది ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉన్నారు. బట్ వాళ్ళని పిల్లలకైతే చాలా ఔత్సాహంగా ఉంటారు, వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా కూడా ఉంటారు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ అన్నా కూడా హెలికాప్టర్స్ అన్నా కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఒక బాబు ఉన్నాడు, మాట్లాడదాం. సో హాయ్ చిన్ను, నీ పేరేంటి? ఆరుష్ నారాయణ. నీకు ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టమా? విమానాలు అంటే ఇష్టమా? పెద్ద పైలట్ అవుతావా? ఏమవుతావు? పోలీస్ అవుతావా? వావ్, సూపర్. సో మరి నీకు ఎలా అనిపిస్తుంది ఈ ఎయిర్ షో? బాగుందా? ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ? ఏమేమి ఉన్నాయి? హెలికాప్టర్, ఫ్లైట్. వావ్, హెలికాప్టర్స్ అండ్ ఫ్లైట్స్ ఉన్నాయా? ఓకే, నువ్వు ఫ్లై చేస్తావా మరి ఫ్లైట్స్ ని? చేస్తావా? ఏ ఫ్లైట్ నువ్వు ఫ్లై చేస్తావు చెప్పి ఇక్కడ చూపించు. దట్ మిడిల్ వన్? ఓకే, ఏది ఆ వీటి పిఎఫ్వినా? ఓకే, నీకు చేయడం వచ్చా మరి? పెద్దగా నేర్చుకుంటావా? వావ్, చూస్తా ఉన్న చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ లోపలికి వదిలి ఉంటే ఇంకా బాగుండేది అంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు?
ఇక్కడే బేగంపేట. ఓకే, ఎలా ఉంది ఎయిర్ షో? పర్లేదు, బాగుంది. బట్ లోపలికి వెళ్తాం అనుకున్నాము, బట్ పంపించట్లేదు. ఇక్కడ నుంచే దూరం నుంచే చూస్తున్నాము. అవును, పిల్లల్ని తీసుకొని వచ్చారు, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వీళ్ళ గురించే కదా వచ్చింది. వీళ్ళు జర హ్యాపీగా ఫీల్ అవుతారు, జర ఎక్స్ప్లోర్ అవుతారు కదా లైవ్ గా, అట్లా అని. సో లోపలికి అలో చేసి ఉంటే ఇంకా బాగుంటుంది. చేస్తే బాగుండేది, కొద్ది వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేది కదా. చూస్తా ఉన్నాం, చిన్నపిల్లలు అయితే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి ఫ్లైట్స్ అన్నా లేకపోతే ఏరోప్లేన్స్ అన్నా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. కానీ లోపలికి అలో చేసి ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళకి ఆ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అంటే చిన్నప్పటి నుంచి అదొక గుర్తుండిపోతుంది. సో అది ఇంకా లోపలికి అలో చేసి ఉంటే బాగుండేది అంటూ కూడా ఫ్యామిలీస్ చెప్తా ఉన్నారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా అయితే కనిపిస్తూ ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ వినోద్తో విజయ్, బిగ్ టీవీ, బేగం.